ఇవి నల్ల వంకాయలు. కాకరకాయ చూడండి, ముళ్ళు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. కాకరకాయలు కూడా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి కాకరకాయ. ఇది ఇంకొక 10-15 రోజులు అయితే కాతకు వస్తాయి. ఒక వంకాయ ఉంది, తెంపుదమ్మా. ఒక్కటే ఉంది, మిగతా అన్నీ కూడా చిన్న చిన్న ఉన్నాయి. తెంపుదమ్మా ఇవాళ కర్రీకి అయితే. సీసా తెచ్చి తెంపుదాం. ముళ్ళులు ఉన్నాయని భయం అవుతుంది తెంపడానికి. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. వంకాయలు ఉన్నాయి కానీ ఇంకొక 3-4 రోజులు అయితే వెళ్తాయి. చిన్న ఉన్నాయి బాగా. కొత్తిమీర కూడా కొంచెం తెంపుదామా, ఇంట్లోకి అవుతుంది. ఎంత ఫ్రెష్గా ఉంది చూడరు కొత్తిమీర. సరిపోయింది ఇది. కొత్తిమీర కూడా కొంచెం తెంపుదాము. ఇప్పటికీ కర్రీకి సరిపోతాయి ఇది. ఇంకా పచ్చిమిర్చి ఈడ కూడా ఉన్నాయి పచ్చిమిర్చి, కానీ తెంపుదామా వద్దా. ఇది మస్క్ మిలన్ చెట్టు, ఇంకా పెద్ద గాలే అవుతాయి 2-3 రోజులు. కాకరకాయ పిందెలు ఎంత చిన్న ఉన్నాయో. టమాటాలు అయితే బందోబస్తు ఉన్నాయి. కొన్ని పచ్చిమిర్చి తెంపుకుందాం ఈరోజు కర్రీకి అయితే. ఒక్కసారి స్టార్ట్ అయిందా అంటే పచ్చిమిర్చి వస్తూనే ఉంటాయి 2-3 నెలలు కంటిన్యూస్గా. ఈరోజు కర్రీకి సరిపోతాయి, మిగతా ఏమైనా ఉంటే మళ్ళీ రేపు తెంపుదాం. చాలానే ఉన్నాయి. పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మొన్న కొత్తగా పెట్టినాం ఇది. టమాటాలు ఇంకేమున్నాయి, ఇందులో కూడా బెండకాయ చెట్లు ఉన్నాయి, కానీ ఇవి పెద్దగా అవడం వల్ల ఇవి కనిపిస్తలేవు. అయ్యో, మన ఎలకలు కొరికేసినాయి బెండకాయలు అన్నిటినీ. ఇది కూడా పుదీనా ఉంది. ఇక్కడ కూడా కాకరకాయ చెట్టు ఉండాలి, మరి ఎక్కడుందో. ఈడ కూడా ఒక సొరకాయ చెట్టు ఉంది, ఒక చిన్న పిండి ఉండే, మొన్న ఎలుక కొరుక్కొని తినేసింది మొత్తం ఉన్న కాడికి. దీనికైతే ఏం లేవు ప్రజెంట్. ఇవి టమాటా చెట్టు అయితే అసలు బరువు కాగలేక వంగి కింద పడుతుంది. ఎంత బయటకు వచ్చింది చూడరు. బరువుకి ఒక్కొక్క గుత్తికి దగ్గర 10-12 ఉన్నాయి. ఇవి చూడండి. నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని గనము టమాటాలు వస్తాయి ఎట్ ఏ టైం అని. ఒక్కటి బండింది అంటే మిగతా అన్నీ బండుతూనే ఉంటాయి. ఇగో టమాటా. ఈడ కూడా బెండకాయలు ఉన్నాయి 2-3 రేపటికైతే. ఇవి ఈడ ఒక సొరకాయ చెట్టు ఉంది, దీని కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. సరే, స్ట్రాబెర్రీస్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. నిన్న కూడా తెంపలేదు. చిన్న ఉన్నాయి ఈసారి. ఇంతకుముందు మంచిగా పెద్ద రేట్, ఎందుకో లాస్ట్ వీక్ నుంచి చిన్నగా అవుతున్నాయి. ఇంకా ఇందులో కూడా ఏమన్నా చూద్దామా. ఇక్కడ ఉంది పెద్దగా, బట్ ఇంకా పండలేదు. కాయలు అవుతున్నాయి, బట్ కొంచెం టైం పడుతుంది కావచ్చు. ఇక్కడ ఒకటి పండింది. ఇందులో ఇది రేపటికి వండుతుంది మంచిగా.
ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా పండలేదు. ఈరోజుకి చిన్న 4 వెళ్ళినాయి. ఇంకో పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది. డ్రాగన్ ఫ్రూట్ ఇది ఒక్క కాయ కూడా కాయలేదు. ఇది టేబుల్ నిమ్మ వస్తున్నాయి కానీ చిన్న ఉంటున్నాయి కాయలు. మేబీ చిన్న కుండలో పెట్టడం వల్ల ఇవన్నీ పూతున్నాయి, అన్ని కాయలు అవుతున్నాయి, బట్ సైజ్ చిన్న ఉంటున్నాయి. ఇదే మా టెర్రస్ గార్డెన్. బాగుందా? ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.